అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలబడబోతుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా మామూలుగా మనం ఇళ్ళ దగ్గర షాపుల దగ్గర కొత్తగా షాపులు కానీ కొత్త ఇల్లు కానీ శంకుస్థాపన చేస్తుంటే వాళ్ళు వచ్చి చప్పట్లు కొడుతుంటారు. అది సహజంగానే ఉండేటువంటి విషయం. అయితే కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ వాళ్ళు వచ్చి చప్పట్లు కొట్టడం అనేది, ఇది మేమే తెచ్చాం, ఇది మా జగనన్నే తెచ్చాడు, ఇది మా పులివెందుల పులిబిడ్డే తెచ్చాడు. కానీ ఇలా ఒక పెద్ద ప్రాజెక్ట్ కావడంతో ఏకంగా ఈ ప్రాజెక్టు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఏం చెప్తున్నాడంటే, పని వైసీపీది, క్రెడిట్ చంద్రబాబుది, క్రెడిట్ని చోరీ చేయటం అనేది చంద్రబాబు గారు ఒక మార్క్ అంటూ ఆయన మాట్లాడారు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా మేమే కట్టేసాం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పెద్దగా ఏం కట్టింది ఏమీ లేదు, కాకపోతే ఈ ప్రభుత్వం ఊరక షో చేసి 2.5 ఏళ్ళ తర్వాత దాన్ని ఇలా ఓపెన్ చేసి జాతికి అంకితం ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖకి దగ్గరగా 2015లో భోగాపురం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దీనికి 15,000 ఎకరాలని తీసుకొని ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఒక అద్భుతమైనటువంటి ఒక మోడల్ సిటీని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పట్లో దీనికి ప్రభుత్వం ఏం చేసిందంటే, అంత డబ్బుని ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు కాబట్టి దానికి ప్రభుత్వం ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఏంటి ఆ ప్రపోజల్ అంటే, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మొత్తానికి కావాల్సినటువంటి ల్యాండ్ కానీ మీరు ఇవ్వగలిగినట్లయితే, 15,000 ఎకరాలు ఇవ్వగలిగినట్లయితే, మీకు ఈ 15,000 ఎకరానికి 850 నుంచి 1,250 చదరపు గజాలు, అంటే అమరావతిలో రైతులకు ఎలాగైతే ల్యాండ్ ఇస్తున్నామో అదేవిధంగా మీకు ల్యాండ్లు ఇస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. కానీ దీనికి రైతులు అక్కడ వ్యతిరేకించారు. అమరావతి సిస్టమ్ వేరు, ఉత్తరాంధ్రలో రైతులు విధానం వేరు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో రైతులు ఏంటంటే, మనకున్న భూములు పోగొట్టుకుంటే ఎట్లా, ఏ ఇతర కారణాల వల్ల కావచ్చు, వాళ్ళు వ్యతిరేకించారు. దీన్ని వ్యతిరేకించినప్పుడు దాని మీద కొద్దిగా ప్రజల్లో కొంచెం భయాందోళన కలుగుతున్న సమయంలో ఉన్నటువంటి బలిజపేట, పోలేపల్లి, అట్లాగే సుందరంపేట, దీనికి సంబంధించినటువంటి గ్రామాలలో రైతులు దీని ల్యాండ్ యాక్విజిషన్కి పూర్తిగా వ్యతిరేకించారు. మేము ఒప్పుకోమని చెప్పారు. దాదాపుగా దీని మీద ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో 2022 ఏప్రిల్ 2015, అంటే 22 ఏప్రిల్ 2015లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఈ యొక్క కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ, ఆయన అసలు భూములు ఇవ్వడానికి రైతులు ఎవరు ఒప్పుకోవట్లేదు, ప్రభుత్వం ఇక్కడ 2 కోట్ల రూపాయలు ఉండేటువంటి భూమిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి ఏదో ముష్టేసినట్టు చదరపు గజాల్లో ఇస్తానని చెప్తున్నాడు. ఎవడబ్బ సొమ్ము ఇది, ఎవరిస్తే ఎవరు ఊరుకుంటారు, ఇవ్వాల్సిన అవసరం ఏంటి, మేము ఒప్పుకోరు, రైతులు ఎవరు ఇష్టపడట్లేదు, 15,000 ఎకరాలు దేనికి, ప్రభుత్వం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తుంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆ రోజు బహిరంగ విమర్శలు చేశాడు. సరే, ప్రభుత్వం ఇక దాని మీద గాను పునఃపరిశీలన చేసుకుంటూ డిసెంబర్ 2015, ఆగస్టు 2016 ల్యాండ్ తీసుకోవటం కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఈ ల్యాండ్ని తీసుకోవటం కోసం ఒక జీవోని జారీ చేసింది. దాంతో రైతులతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసిన క్రమంలో ఆయన ఏం మాట్లాడాడంటే, ఎర్ర బస్సు కూడా రానటువంటి ఈ ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా, ఎర్ర బస్సు కూడా నిలవనటువంటి ఎయిర్ బస్సు ఎందుకు, ఎవరు అడుగుతున్నారు, ఇక్కడ మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు, మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పి చూస్తున్నారు, అది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, మేము ఖచ్చితంగా దీని మీద ప్రతిఘటిస్తామని చెప్పేసి మాట్లాడాడు. సరే, ఒకసారి ఆయన ఇప్పుడు ఏం మాట్లాడాడో ఆ వీడియో ఇప్పుడు చూద్దాం, చూడండి. అవతలే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. మరి 20 నాటికల్ మైల్స్ కూడా లేకపోతే, అంటే 20 అంటే ఒక నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లు అన్నమాట. అంటే 20 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 45 కిలోమీటర్లు కూడా ఉండవు. అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. అది ఇక్కడ రైతులను కూడా రెచ్చగొట్టే విధంగా
ప్రాణాలైనా ఇస్తాం కానీ రైతులు ఎవరో భూములు ఇవ్వనని చెప్పేసి మాట్లాడుతున్నారు. విశాఖలో 350 ఎకరాలతోటి మీరు ఎయిర్పోర్ట్ కట్టారు. ఒకవేళ మీకు ఆ ఎయిర్పోర్ట్ని కావాలంటే దాన్నే ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎర్రబస్తులు అనేటువంటి ఊరికి కూడా ఎందుకు ఎయిర్పోర్ట్ ఇవ్వటం? 45 కిలోమీటర్లు కనీసం ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ప్రకారం 150 కిలోమీటర్ల పరిధి లేనిది అసలు ఎయిర్పోర్ట్ పెట్టడానికి లేదు. అలాంటిది 45 కిలోమీటర్ల పరిధిలోనే ఇంకొక ఎయిర్పోర్ట్ ఎవడ పెట్టమన్నాడు? ఎందుకు అవసరం? దీంతో ఇది కేవలం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద బహిరంగ సభలో మాట్లాడారు. ఇక 2017-18 ప్రజా సంకల్ప యాత్ర జరిగింది. ఈ యాత్రలో స్థానిక బల్జపేట, పోలేపల్లి, సుందరంపేట గ్రామ రైతులతోటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీని మీద మనం గట్టిగా పోరాడదాం, అవసరమైతే న్యాయస్థానానికి వెళ్దాం, కోర్టు తలుపు తడదాం, దీని మీద మనం కోర్టులో కేసులు వేద్దాం, ప్రభుత్వాన్ని కట్టడి చేద్దామని చెప్పి అప్పట్లో ఈ ఎయిర్పోర్ట్ నిరసనంగా కొంతమంది రైతులను రెచ్చగొట్టి, స్థానిక వైసీపీ నాయకులతో రెచ్చగొట్టి కొంతమంది రైతుల చేత అప్పట్లో కోర్టులో కేసులు వేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారా అంటే, లేదు ఆ ప్రభుత్వం అప్పట్లో చేయాలనుకుంది, చేయలేకపోయింది. కానీ నేను 2023లో దీన్ని శంకుస్థాపన చేశాను, తర్వాత పనులు ప్రారంభించాను. ఈరోజు ప్రభుత్వం పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చింది. ఇందులో పూర్తి కీలక స్థాయి మొత్తం క్రెడిట్ నాదేనంటాడు. సరే, వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా 2023 దాకా ఏం చేస్తున్నావయ్యా? మరి నువ్వు 19 నుంచే పనులు మొదలు పెడితే 24 కల్లా అయిపోయేది కదా, జాతికి అంకితం ఇచ్చేవాడు కదా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, రైతులు వేసినటువంటి కేసులను కాంప్రమైజ్ చేయటం, వాళ్ళకు బెటర్ కాంపన్సేషన్ ఇవ్వటం, అలాగే పర్యావరణ అనుమతులు తెచ్చుకోవటం, ఇవన్నీ అనుమతులు తెచ్చుకునేసరికి మాకు 3.5 సంవత్సరం పట్టింది. 2019, 20, 21, 22 అంటే దాదాపుగా 4 సంవత్సరాలు పట్టింది. 23లో మేము శంకుస్థాపన చేసాం. శంకుస్థాపన చేయటంతో ఇక మేము అక్కడ పనులు ప్రారంభిద్దాం అనుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాస్తవ విషయానికి ఆయన శంకుస్థాపన చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీని వెనకాల కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఎట్టి పరిస్థితులను అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడానికి పర్మిషన్స్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం తక్షణమైనటువంటి అంటే ఏదైతే ఇన్వెస్టర్ల యొక్క అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను బేఖాతరు చేసినందుకు, ఇన్వెస్టర్లకి నువ్వు వ్యతిరేకంగా చేసినందుకు దేశీయ పెట్టుబడుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అక్షంతలు వేసి ముట్టక్కాయలు వేసి చీకొడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుబడిగా వచ్చి అక్కడికి వచ్చి తూతూ మంత్రంగా ల్యాండ్ యాక్విజిషన్ చేయకుండా మొదట దాదాపుగా ఆయన 500 ఎకరాలు మాత్రమే యాక్విజిషన్ చేసి వర్క్ చేసుకునే కోసం వాళ్ళకి అవకాశం కల్పించాడు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి మొత్తం ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి కలెక్షన్స్ కానివ్వండి, లేకపోతే రోడ్డు కనెక్టివిటీస్ కానివ్వండి, వాటర్ కలెక్షన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కలెక్షన్స్ కానీ అన్ని త్వరితగతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందు వేసింది. కాబట్టి 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ మనకు భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెక్కులు కూడా సరిగ్గా కాంపన్సేషన్ సరిగ్గా ఇవ్వకపోతే దాని మీద రైతులు కొట్లాడి కొంతమంది కేసులు విత్డ్రా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన దాకా దాని పర్మిషన్స్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ పూర్తి స్థాయిలో ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసింది వాస్తవ విషయం. సిగ్గన్నా ఉండాలి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చొరవతోటి కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితిలోనే మీరు ఆ వేదిక మీద చూడండి, ఆయన ఇట్టా పిసుక్కుంటూ ముసుముసు నవ్వులు వేసుకుంటూ ఆయన ఆ స్టేజ్ మీద కూర్చున్నాడు. ఇంకా వైసీపీ వాళ్ళు కింద జాకీలు వేసి పైకి లేపుతున్నాడు. మా అన్నే కట్టాడు. మీ అన్న కట్టేవాడైతే 19 నుంచి 25కి కట్టి 24కి జాతికి అంకితం ఇచ్చి 25లో ఈ పార్టీకి దాని మీద ఫ్లైట్లు టేకప్ అవుతుంటే దాని మీద జగనన్న గారి విమానాలు, జగనన్న చలువతో ఎగిరినటువంటి విమానం, వైఎస్ఆర్ బ్లాకు, జగన్ బ్లాకు, పెడుగూరి సంజంట రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందారెడ్డి గారి బ్లాక్ అని చెప్పి పెట్టుకోపోయారా? ఇలాంటివన్నీ ఎచ్చల మాటలు, పోసుకోలు మాటలు బంద్ చేయండి. గత ప్రభుత్వంలో ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలన్నది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. అయితే అప్పట్లో శంకుస్థాపన చేసి కొంత మాత్రమే క్లియరెన్స్ చేయగలిగారు. దానికి వైసీపీ ప్రభుత్వం దాని మీద విపరీతమైనటువంటి నెగిటివ్ని స్ప్రెడ్ చేసి రైతుల్లో ఒక భయాందోళనకు గురి చేసి న్యాయస్థానాల్లో కేసులు వేయటం జరిగింది. ఆ తర్వాత బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి మైత్రి బంధం చెడటంతో ఆ ప్రాజెక్ట్ అనేది అట్టకేగింది. కానీ దీని మీద జిఎంఆర్ సంస్థ మేము కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఈ ప్రాజెక్టు మేము వదులుకుంటే మాకు దెబ్బ, అదే కాకుండా మా కంపెనీకి
కంపెనీకి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అనేది పదే పదే ప్రధాన దృష్టికి తీసుకెళ్తే దానికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అక్షంతలు వేస్తే అందుకు 2023లో ఆయన వేదిక మీద కూర్చొని శంకుస్థాపనకి పర్మిషన్ ఇచ్చారు. ఇది వాస్తవ విషయం. 2023 నుంచి 24 వరకు ఆయన మొక్కుబడిగా తూతూ మంత్రంగా ఒక 10 to 15% పన్ను మాత్రమే చేశాడు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇవ్వాలనే ఉద్దేశంతో అకుంఠిత దీక్షతో పనిచేశారు. కాబట్టి 2.5 ఏళ్లకి ఈరోజు ప్రాజెక్టు మనకు అందుబాటులోకి వచ్చింది అనేది 100% నిజం. వేదిక మీదకి ఎక్కినప్పుడు జిఎంఆర్ సంస్థ కావచ్చు, ఇంకో పారిశ్రామికవేత్త కావచ్చు, అందరూ మంచి వాళ్ళే. ఆ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి టైంలో చేసినటువంటి దాని గురించి పొగుడుతారు, ఈ ముఖ్యమంత్రి ఉంటే ఈ ముఖ్యమంత్రి గురించి పొగుడుతారు. కానీ వాస్తవం ఎందుకంటే వాళ్ళు వ్యాపారవేత్తలు, వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీసుకోవటం కోసం వాళ్ళు మాట్లాడరు. అంతెందుకు రెన్యూబుల్ పవర్ సోలార్ ఎనర్జీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కక్షపోతతో వ్యవహరించిన వేదిక మీదకి ఎక్కితే జగన్ గారు కూడా మాకు మంచిగా ప్రోత్సహించారని చెప్పారు. దానికి కారణం ఏంటంటే అది వాళ్ళ సంస్కారం. వాళ్ళు 10 చోట్ల వ్యాపారం చేసుకునే వాళ్ళు. అట్లాగే వేదిక ఎక్కినట్టు పొగుడుతాడు. పొగిడినంత మాత్రాన మనం జబ్బాలు జరుచుకొని చొక్కాలు దించుకొని ఎగరాల్సిన పని లేదు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి దాన్ని పూర్తి చేస్తే అందులో నువ్వు 100% నీదే ప్రమేయం ఉన్నట్టు. లేదా ఇంకొకరు శంకుస్థాపన చేసి వాళ్ళు కొంత కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన తర్వాత అది మీరు పూర్తి చేసినా అందులో మీకు భాగస్వాములు ఉన్నట్టే. కానీ గానా భజనలతో చేసేటువంటి మీరు ఇలాంటి సొల్లు పురాణాలు చెప్పుకొని టైం పాస్ చేసుకోవడం తప్పనిచ్చి మీరు కడితే ఆ బస్ బేలు కూలిపోయినాయి. ఆఫ్టర్ ఆల్ ఒక బస్ బే కట్టని చేత కానివాడు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడని చెప్పి ఇంక ఏం మాట్లాడాలి, ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను అంబటి రాంబాబు గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆయన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును పోలవరం ప్రాజెక్టు వాళ్ళు వైసీపీ హయాంలో కట్టాడంట. వాడి కట్టుబడి గురించి, వాడి చక్కదనం గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.